హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారు కదండి. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మన యూట్యూబ్ ఛానల్ కోసం అయితే నేనైతే ఒక వైర్లెస్ మౌత్ అయితే తీసుకున్నానండి. ఇదిగో ఈ మౌత్ వచ్చేసి నేనైతే అమెజాన్లో అయితే బుక్ చేశాను. కాస్ట్లీ మైక్ అయితే కాదు, చాలా తక్కువ ధర అనమాట. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరైతే తీసుకోగలరనమాట. అంత తక్కువ ప్రైజు. మనకైతే 2 మైకులు వస్తాయి అన్నమాట. నేను ఈ మైక్ తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, మా ఏజెన్సీ ప్రాంతంలో కొన్న లోన్ ఉన్న గ్రామాలకైతే నేను విజిట్ చేయబోతున్నాను. అలాగే లోన్ ఉన్న గ్రామాల్లో వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ కట్టుబాట్లు ఎలా ఉంటాయి, వాళ్ళ మాట తీరు ఎలా ఉంటుంది, ఆ ఊరికి ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఇలాంటివన్నీ అయితే ఇకపై మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితే నేను చూపించబోతున్నాను. అలాగే ముఖ్యంగా నేను ఈ మైక్ తీసుకోవడానికి ఇంకోటి కారణం ఏంటంటే, ఇప్పుడు నేను ఏదైతే వీడియో తీస్తున్నానో ఇలాగా మాట్లాడినప్పుడు ఏంటంటే, మనం తక్కువగా మాట్లాడితే వాయిస్ అనేది రికార్డ్ అవ్వదన్నమాట. వీడియో చేసినప్పుడు కొంచెం మనం లాంగ్ నుంచి తీసుకున్నప్పుడు మనం వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ మాట అనేది రికార్డ్ అవ్వదు కదా, సరి వినిపించదు కదా. ఆ టైంలో ఏంటంటే మళ్ళీ ఇంటికి వచ్చి మనం అది ఎడిటింగ్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఆ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చుకోవడం ఇదంతా చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. అలాగా నెక్స్ట్ సార్ నుంచి అలా ఇబ్బంది పడకూడదన్న ఒక రీజన్ తోటి నేనైతే ఈ మైక్ తీసుకున్నాను, చెప్తున్నాను కదా. అలా అని చెప్పేసి ఈ మైక్ అయితే ధర ఎక్కువ కాదు, చాలా తక్కువ అనమాట. తక్కువ ధరలోనే నేనైతే ఈ మైక్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏ మైక్ తీసుకున్నాను, ఈ అమెజాన్లో మనకి ఎంత పడింది ఏంటనేది అయితే నేనైతే మీకు తీసి చూపెడతాను. అలాగే కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకైతే ఈ తక్కువ ధరలో అయితే ఈ మైక్ తీసుకోండి. తర్వాత నేను ఈరోజు నిన్న వచ్చింది నాకు, ఈరోజు అయితే తీస్తున్నాను. ఇదిగో చూస్తున్నారు కదా, మన మైక్ ఇదే తీసుకున్నాను. మనకి మైక్ వచ్చేసి 1000 రూపాయలు పడింది. అలాగే మనకి డెలివరీ బాయ్ అంటే 995 రూపాయలు అనమాట. 995 రూపాయలు అయితే పడింది. డెలివరీ ఛార్జెస్ ఒక 40 రూపాయలు వేసినట్టున్నారు అదనంగా. మొత్తం అలాగా 1010 రూపాయలు ఎంతో. మైక్ అయితే మనకి 2 వస్తాయి అన్నమాట. ఇందులోనే చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది అనేది. ఇబ్బందిగా ఉంది, కొంచెం గోరుంది కాబట్టి సరిపోయింది తీసి. ఇప్పుడైతే మనం ఓపెన్ చేద్దాం, నిలబడి చూద్దాం. ఓకేనా, చూస్తున్నారు కదా మైక్ వచ్చేసి ఇలా ఉంటుంది. మనకైతే ఇలా 2 మైకులు వచ్చాయి, చూస్తున్నారు కదా. నేను ముఖ్యంగా ఇది తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, డీజేఐ కానీ లేదంటే హాలీవుడ్ మైక్ ఏదో ఉంది అక్కడ ఇలా ఈ బూజులో ఉన్నాయి కదా, నాకు ఈ స్టైల్గా బాగా నచ్చింది అనమాట ఇలా వండడం. దానివల్ల అయితే నేను తీసుకున్నాను. ఇది నేను తీసుకున్న ముందు అయితే చాలా వీడియోస్ చూసాను అనమాట యూట్యూబ్ ఛానల్లో, ఎలాంటి మైకులు తీసుకోవాలి ఏంటని. నాకు ఇది బాగా నచ్చింది. అంటే స్టైల్గా ఉంది కదా, కొంచెం ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఇలా బాగా కనిపిస్తుంది అనే ఒక ఉద్దేశంతో, మనం పెద్ద పెద్ద యూట్యూబర్స్ కాదు కానీ చూడు ఇలా పెట్టినప్పుడు బాగా కనిపిస్తుంది కదా ఇక్కడ, అందుకే నేను తీసుకున్నాను. ఇది అంటే మనం డీజేఐ హాలీవుడ్ మైక్ అంత కాస్ట్లీ వాడలేం కాబట్టి కనీసం మనం వాడేదైనా కొంచెం నీట్గా కనిపించాలని. అంటే ఈ మైక్ ఒక్కటే నీట్గా కనిపిస్తే సరిపోదు, మనము వీడియో తీసినప్పుడు మనం మాట్లాడే విధానం కానీ అన్నీ బాగుండాలి కదా. ప్రజెంట్ మనం అంత చేయలేకపోయినా కనీసం ఈ మైకే అయినా కొంచెం బాగుంటే బెస్ట్ అనే ఉద్దేశంతో అయితే తీసుకున్నాను. చూసారా, ఇక్కడైతే మనకు 2 మైకులు వచ్చాయి. 2 మైకులు కూడా ఈ విధంగా ఉన్నాయి, 2 మైకులు. తర్వాత ఇది మనం ఫోన్కి కనెక్ట్ చేసుకునేది రిసీవర్ అనుకుంటాను. చూసారు కదా, బాక్స్ అయితే ఇలా ఉంది. ప్యాకింగ్ కూడా చాలా బాగుంది, ప్యాకింగ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇది మనకి జస్ట్ ఆన్లైన్లోని ఇది సింగిల్ వచ్చేసి 799 రూపాయలు ఎంత ఉంది. అంటే ఇది ఇలా సింగిల్గా అయితే 800 రూపాయలు. తర్వాత అదే డబల్ మైక్స్ అయితే 990 రూపాయలు ఉంది. నేను ఆలోచించింది ఏంటంటే, సింగిల్గా తీసుకుంటే 800 రూపాయలు అవుతుంది, అదే డబల్ అయితే 900 అంటే ఇంకో 150 రూపాయలు ఎగస్ట్రా, అంతే. 150 రూపాయల కోసం ఆలోచించడం ఎందుకు, 2 మైకులు ఉంటే మనం ఎప్పుడైనా ఏదైనా ఏరియాకి వెళ్ళినప్పుడు ఎవరితోటైనా మాట్లాడినప్పుడు మన దగ్గర ఒక మైకు, అతని దగ్గర ఒక మైక్ ఉంటుంది కదా, సింగిల్ మైక్ తీసుకోవడం ఎందుకని చెప్పేసి డబల్ మైక్ అయితే తీసుకున్నాను. బాగుంది చూసారా, సింపుల్గా 1000 రూపాయలకి అయితే మనకైతే క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి, చాలా నీట్గా కనిపిస్తున్నాయి.
చూడటానికి అయితే ముద్దు ముద్దుగా ఉన్నాయి ఈ రెండు. నాకైతే చాలా బాగా నచ్చాయి నిజంగా. మరి ఇప్పుడు దీంతో మనం వాయిస్ మరి ఎలా ఉంటుంది, నాయిస్ క్యాన్సిలేషన్ ఇవన్నీ చేసి చూద్దాం. దీంతో నేను ఫస్ట్ వీడియో చేసి దీని వాయిస్ ఎలా ఉంది, ఎలా రికార్డ్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ నాయిస్ అంతా ఎలా కట్ చేస్తుంది, ఇదంతా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు తీసుకోవాలనుకుంటే ఈ మైక్స్ అయితే తీసుకోండి. మనకి 1000 రూపాయలకి అయితే అమెజాన్లో వస్తున్నాయి. అలాగే నేను ఇదిగో స్క్రీన్ మీద కూడా చూపెడతాను చూడండి. అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఈ వీడియో అప్లోడ్ చేసినప్పుడు కింద ఈ డిస్క్రిప్షన్లో కూడా వీటి లింక్ను అయితే నేను పెడతాను. ఇంట్రెస్ట్ ఉంటే లింక్లోకి వెళ్ళి అయితే బుక్ చేసుకోండి. అమెజాన్లో అయితే ప్రజెంట్ ఆఫర్లో ఉన్నాయి, 995 రూపాయలకి అయితే ఆఫర్లో ఉన్నాయి. సింగిల్ మైక్ నేనైతే ఒకటే చెప్తున్నాను, సింగిల్ మైక్ తీసుకునే కన్నా డబల్ మైక్ తీసుకోవడం బెస్ట్. సింగిల్ మైక్ ఒకటే 750 రూపాయలు, 799 రూపాయలు ఎంతో ఉంది, 800 రూపాయలు సింగిల్ మైక్. ఇంకొక 125 రూపాయలు మనది కాదు అనుకుంటే 2 మైకులు అయితే వచ్చేస్తున్నాయి. చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి. కంపెనీ వచ్చేసి జెనరో అనుకుంటా, జెనరో ఏదో మొత్తానికి నోరైతే తిరగట్లేదు పదం ఇదిగో. ఈ కంపెనీ మైక్ అయితే చాలా బాగుందండి. అలాగే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు మీరు తీసుకోవాలనుకుంటే మన లింక్ కూడా నేను కింద పెడతాను, డిస్క్రిప్షన్లోనే వెళ్ళి తీసుకోండి. అలాగే నెక్స్ట్ నుంచి మన వీడియోలో అయితే లోన ప్రాంతాలకు వెళ్ళి ఆ ప్రాంతాలు ఎలాగున్నాయి అక్కడి వాళ్ళతో మనం మాట్లాడి అక్కడ ఉన్న సమస్యలు కానీ, ఆ ఊరికి ఏదైనా రోడ్ ప్రాబ్లమ్స్ కానీ, ఇంకా వగేరా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తెలుసుకొని ఇక్కడ నుంచి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా బయట ప్రపంచానికి కూడా లోన గ్రామాలని చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. అలాగే వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మా ప్రాంతంలో మీరు ఏ చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. మీకు ఎలాంటివి తెలుసుకోవాలనుకుంటున్నారు, మా ప్రాంతంలో మీకు ఎటు మీద ఎక్కువ అవగాహన కావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఖచ్చితంగా అలాంటి వీడియోలు చేయడానికి నేను ట్రై చేస్తాను. అలాగే ఇది సిపిన్తో అయితే ఛార్జింగ్ పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, సిపిన్తో ఛార్జింగ్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఒకటి బ్యాటరీ, ఒకటి ఇదేదో రికార్డింగ్ ఆప్షన్లో ఉంది. ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి చూడాలి. దానికి పవర్ బటన్ అయితే ఇదిగో బ్యాక్ సైడ్ ఇచ్చాడు, పవర్ బటన్ ఇక్కడ ఉంది. అలాగే మనకి ఈ రిసీవర్ కూడా సిపిన్ తోటి ఛార్జింగ్, చూస్తారు కదా ఇక్కడ సిపిన్ ఇచ్చారు ఛార్జింగ్. అలాగే ఇవి కాకుండా మళ్ళీ ఇక్కడ ఏమి ఇచ్చారో చూద్దాం. బాక్స్ ఒకటి ఉంది. ఈ బాక్స్లోనే వచ్చేసి ఒకేసారి రెండిటికి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. బాగుంది. చూడండి, మొత్తానికి ఇటు ఛార్జింగ్ జాక్ అయితే సిఫిన్ జాక్స్లో వచ్చాయన్నమాట. అయితే మనం ఈ రెండింటికి ఒకేసారి ఛార్జ్ చేయొచ్చు అనుకుంటాను. బాగుంది కదా, ఒకేసారి రెండింటికి కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు. మనమైతే సింగిల్ జాక్ ఇచ్చాడు, ఇలాగా రెండింటికి ఒకేసారి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. 2 మైకులకు కూడా బాగుంది. తర్వాత ఇక్కడ ఇంకా ఇవి ఉన్నాయి. అమ్మ ఇక్కడ ఇచ్చాడు. ఇవి కాకుండా ఈ 2 ఇచ్చారు. మళ్ళీ ఇవి కూడా ఒక 2 ఉన్నాయి. కాకపోతే నాకు వీటికంటే ఇవి బాగా నచ్చే స్టైల్గా ఉన్నాయి చూడటానికి. ఈ 2 అంటే ఒకవేళ ఈ 2 ట్రైన్ పాడైపోయినా ఇవి కూడా వాడచ్చు. ఈ బ్లాక్ ఈ 2 ఇచ్చారు, ఈ 2 వచ్చాయి. తర్వాత నాకు ఈ ఛార్జింగ్ కేబుల్ కూడా బాగా నచ్చింది. ఒకేసారి రెండింటికి ఛార్జ్ చేసుకోవచ్చు 2 మైకులు కూడా. అలాగే ఇక్కడ మైకు హెచ్డి సౌండ్ క్వాలిటీ అని ఇచ్చాడు. తర్వాత దీని ఛార్జింగ్ కెపాసిటీ ఎంతసేపు చూద్దాం. ఇది మోడల్ వచ్చేసి S12 అనమాట. ఇది ఎంతసేపు ఛార్జింగ్ అవుతుంది, తర్వాత మనము ఎంతసేపట్లో ఫుల్ ఛార్జ్ అవుతుందో, ఒకసారి ఛార్జ్ ఫుల్ అయిన తర్వాత మనం ఎన్ని గంటలు వాడవచ్చు, ఎన్ని రోజులు పనిచేస్తుంది, ఎంత డిస్టెన్స్లో పనిచేస్తుంది, మొత్తం నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, మీకు ఎలా అనిపించే కామెంట్ చేయండి. అలాగే మన వీడియో ఇదే మొదటిసారి చూసినట్టయితే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన లీలా ప్రసాద్ A to Z ట్రైబల్ కల్చర్ ఛానల్లో ఉన్న మిగతా వీడియోలను కూడా చూడండి. వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ఇప్పుడే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి.
ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వస్తాను. అలాగే మా ఏజెన్సీ ప్రాంతంలో మీరు వేటిని ఎక్కువ చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఖచ్చితంగా వాటిని అయితే నేను మీకు చూపించే ప్రయత్నాన్ని నేను చేస్తాను. ఓకే బాయ్. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.